నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అరెస్ట్ చేస్తారా వదిలేస్తారా అని కాదు, అసలు అతను ఎక్కడున్నాడు అని. అవును, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. పోక్సో కేసు నమోదైంది, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ అయింది, విచారణకు సిట్ రెడీ అయింది. కట్ చేస్తే సీన్ లో హీరో గారు మాయం, ఫోన్ స్విచ్ ఆఫ్, లొకేషన్ ట్రేస్ కావడం లేదు. అసలు భగీరథ్ ఎక్కడున్నాడు? నిజంగానే దేశం దాటి చెక్కేశారా, లేక విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా పెద్దలే షెల్టర్ ఇచ్చారా? ఈ వ్యవహారం బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును క్లోజ్ చేయబోతోందా? విషయం మీకు తెలిసిందే. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భగీరథ్ పై కేసు నమోదైంది. మామూలు కేసులు అయితే పోలీసులు లైట్ తీసుకునేవారేమో, కానీ ఇది సాక్షాత్తు పోక్సో కేసు. చట్టం ప్రకారం ఇందులో నిందితుడు ఎవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ నిందితుడు ఎవరో తెలుసుగా, సాక్షాత్తు కేంద్ర మంత్రి కొడుకు. మొదట్లో పోలీసులు కాస్త నెమ్మదించినా సోషల్ మీడియాలో నిలదీయడం, ప్రతిపక్షాలు గొంతు పెంచడంతో సీన్ లోకి సిట్ అధికారిని రితిరాజ్ ఎంటర్ అయ్యారు. రితిరాజ్ మీడియాకు ఏం చెప్పారంటే, మేము ఎంక్వైరీకి వెళ్తే అతను దొరకడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. కేంద్ర హోంశాఖలో తన తండ్రి నంబర్ 2 హోదాలో ఉంటే కొడుకు మాత్రం పోలీసులకు దొరకకుండా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగినట్టు దేశ చరిత్రలో ఒక కేంద్ర హోం మంత్రి కొడుకు పరారీలో ఉండటం ఇదే మొదటిసారా అని జనం కూడా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న లీకుల ప్రకారం భగీరథ్ ఇప్పటికే యూకేకి ఫ్లైట్ చెక్ చేశారట. అవును, అక్కడైతే గొడవ ఉండదు, పోలీసులు రావడం కష్టమని పక్కా ప్లాన్ తో వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది. అయినా గమ్మత్తైన విషయం ఏంటంటే, మొన్నటి దాకా ధీమాగా తిరిగిన భగీరథ్ సరిగ్గా సిట్ విచారణ స్పీడ్ పెంచగానే మాయమవ్వడం వెనుక అర్థం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు కప్పి దేశం దాటిపోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే వెనక ఎవరో పెద్ద హస్తం ఉందనే అనుమానాలు బలమవుతున్నాయి. బాధితురాలి కుటుంబంతో సెటిల్మెంట్ కోసం బండి ఫ్యామిలీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కానీ సీన్ రివర్స్ అయిందని, బాధితులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఇక సొంత పార్టీ నేతల నుంచి సపోర్ట్ వస్తుందా అంటే అదీ లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజో సింగ్ ఒక బాంబు పేల్చారు. తప్పు చేస్తే నా కొడుకైనా బండి సంజయ్ కొడుకైనా శిక్షించాల్సిందే అని వీడియో వదిలారు. పక్కా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ బండి సంజయ్ గారు కొడుకు తప్పు చేస్తే శిక్ష కూడా 100% ఉంటది. దానికి బండి సంజయ్ గారు గాని ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు గాని అడ్డు రారు. 100% ఎంక్వైరీ జరుగుతుంది. మా పార్టీ నుంచి క్లియర్ గా ఒక మెసేజ్ ఉంది, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పక్కా ఉంటది. అంటే పార్టీలో కూడా బండి సంజయ్ ఇప్పుడు ఒంటరి అయిపోయారా? ఏ ఒక్క బీజేపీ నేత కూడా మా సంజయ్ కొడుకు తప్పు చేయలేదని గట్టిగా చెప్పలేకపోతున్నారు. సాధారణంగా హిందుత్వం, ధర్మం, చట్టం గురించి మాట్లాడే బండి సంజయ్ కు ఇప్పుడు తన సొంత కొడుకు చేసిన పనులు పెద్ద తలనొప్పిగా మారాయి. వేరే వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తే సంజయ్ గారు తనదైన స్టైల్లో విరుచుకుపడేవారు. మరి ఇప్పుడు తన ఇంట్లోనే నిప్పు రాచుకుంటే ఏం సమాధానం చెబుతారు? నిజానికి ఇది కేవలం ఒక క్రైమ్ కేసు మాత్రమే కాదు, బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ కు అగ్ని పరీక్ష. ఒకవేళ భగీరథ్ తప్పు చేశాడని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా నిరూపిస్తే సంజయ్ కేంద్ర మంత్రి పదవికి గండం పొంచి ఉన్నట్టే. ఢిల్లీ పెద్దలు ఇలాంటి విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ముఖ్యంగా పోక్సో కేసు అంటే సెంట్రల్ లెవెల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ. రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని టీజీపీని ఆదేశించింది. అంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు సొంత పార్టీలో శత్రువుల మధ్యలో ఈ వివాదం. సంజయ్ రాజకీయ జీవితానికి ఇది ఎండ్ కార్డ్ వేసే కుదుపు అవుతోందా, లేక ఈ గండం నుంచి బయటపడతారా? చట్టం ఎవరికైనా ఒకటే అని మనం అనుకుంటాం. మరి ఒక కేంద్ర మంత్రి కొడుకు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందా, లేక కార్యాపన చేసి కేసును నీరుగారుస్తారా? బాధితురాలికి న్యాయం జరుగుతుందా? భగీరథ్ నిజంగానే యూకేకి చెక్కేశారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.